హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా రెసిపీ వచ్చేసి టమాటా రైస్. టమాటా రైస్ సింపుల్ వేలో ఎలా చేసుకోవచ్చో ఒకసారి వీడియో చూసేసేయండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను. మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. అండ్ బిర్యానీ స్పైసెస్ అండ్ ఆనియన్స్ ఇచ్చి గోల్డెన్ ఫ్రైలో అయ్యేంత వరకు అది ఫ్రై చేయండి. అండ్ 1 మిర్చి తీసుకున్నాను, బికాస్ పిల్లలు కూడా తినాలి కాబట్టి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఇట్లా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత టమాటాస్ తీసుకోండి. ఒక 3 టమాటాస్ తీసుకునేనైతే మనకి ప్యూరీ కావాలంటే ప్యూరీ కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న పీసెస్గా చేసి టమాటాస్ యాడ్ చేశాను. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి మెయిన్. దాని తర్వాత ధనియాల పౌడర్, దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాం. సో ఇదంతా కొంచెం గుజ్జుగా అయ్యేంత వరకు మనం దగ్గరగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే బాస్మతి రైస్ కడిగి వాష్ చేసి పెట్టుకున్నామో దాన్ని నేనైతే 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోయండి. సో దాంట్లో మెయిన్గా మనం సాల్ట్ చూసుకోవాలి, ఇక్కడే సాల్ట్ చూసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేసుకుందాం. సో సింపుల్గా టమాటా రెసిపీ అనేది ఈ విధంగా తయారైంది. పైన మనకు కొంచెం నెయ్యి కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. దట్స్ ఇట్. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఇట్లా వచ్చిందనమాట. సో టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. సో ఈ రెసిపీ వచ్చి మీ పిల్లలకి బాక్స్లో ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇదే విధంగా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.